ఆడవాళ్ళం అబ్బా, అన్నం మిగిలిందని చెప్పని పడేస్తామా ఏంటి? కష్టపడేది మగవాళ్ళైనా సరే ఆ అన్నం పడేయాలంటే మాత్రం ఆ కష్టం ఏందో మనకొస్తుంది. ఆ మిగిలిపోయిన అన్నం మీద ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మన ఆడవాళ్ళ తర్వాత ఎవరైనా సరే మాస్టర్ చెఫ్లు అయిపోతాం అబ్బా మనం. ఎన్ని రెసిపీస్ ఉన్నాయో తెలుసా ఈ మిగిలిపోయిన అన్నంతో మన ఆడవాళ్ళు చేసేటివి. దాంట్లో నేను కూడా ఒక రెసిపీ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. ముందుగా బాండలు పెట్టుకోండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేయించుకోండి. అవి బాగా వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు పొడి వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత మనకి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాంట్లో వేసి వేయించుకోండి. అదంతా పక్కకు తోసి మధ్యలో 2 కోడిగుడ్లు కొట్టి వేసుకోండి. కోడిగుడ్లు కొట్టి వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టేసేయండి కాసేపు. ఎగ్స్ కొంచెం ఫ్రై అవుతాయి, ఆ తర్వాత కలుపుకోండి. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ సరిపోకపోతే కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత కాసేపు మళ్ళీ మూత పెట్టేసేయండి. ఈలోపు మిరియాలు, జీలకర్ర దంచుకొని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని మూత తీసి ఈ అన్నంలో కలుపుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. అన్నం మెతుకులు అతుక్కోకుండా మొత్తం బాగా ఫ్రై అవుతాయి. పొడి పొడిగా వస్తుంది, ఎక్కడ కూడా ముద్దలు ముద్దలుగా రాకుండా పొడి పొడిగా వస్తుంది. ప్రతి మెతుకు కూడా బాగా వేగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, కొంచెం కొత్తిమీర కూడా ఉంటే కట్ చేసి వేసుకోండి, దాంట్లో బాగుంటుంది. ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే కానీ తింటే ఆ మిరియాల ఘాటుతో చాలా బాగుంటుంది. ఇంకో 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటాము. మిగిలిన అన్నాన్ని పడేయకుండా ఏదో ఒక విధంగా కంప్లీట్ అయిపోయిందన్న సాటిస్ఫాక్షన్ చాలబ్బా మనకి. 1 కేజీ రైసు 60 రూపీస్ మా ఊర్లో. మీ ఊర్లో ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేయండి. 1 కేజీ రైస్తో ఎంతమంది అన్నం తినొచ్చో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. బాయ్.